కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రుణమాఫీ లిస్టులో తమ పేర్లు లేవంటూ నల్లగొండ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు రుణమాఫీ ఎవరికి అయ్యిందో ఎవరికి కాలేదో అనే దానిపై స్పష్టత లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు పూటకో మాట చెప్తూ రైతుల్ని గందరగోళానికి గురి చేస్తున్నారని వాపోతున్నారు. తమను కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవడం లేదంటున్న నల్లగొండ రైతులతో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం చేస్తున్నటువంటి రుణమాఫీ సంబంధించి అంతా కూడా అయోమయం నెలకొంది, గందరగోళం నెలకొంది. రైతులందరూ కూడా ఎంతో అయోమయ పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. లిస్టు విడుదల చేశారు, చాలామంది లిస్టులో పేరు లేదు. బ్యాంకుల దగ్గరికి వెళ్తే పిఎస్సిస్ దగ్గరికి వెళ్ళమంటున్నారు, పిఎస్సిస్ సంబంధించినటువంటి అధికారుల దగ్గరికి వెళ్తే బ్యాంకర్ల వద్దకు వెళ్ళమంటున్నారు. దీంతో రైతులు ఎటు పాల్పొని స్థితిలో అయోమయ స్థితిలో ఉన్నారు. ప్రస్తుతం మనం నల్గొండలోని ఒక ఫర్టిలైజర్ షాప్ దగ్గర ఉన్నాం. కనగల్ సంబంధించినటువంటి రైతాంగం ఉన్నారు. ఈ రుణమాఫీ సంబంధించి వాళ్లకు రుణమాఫీ అయిందా, లిస్టులో పేర్లు వచ్చాయా, రుణమాఫీ సంబంధించి బ్యాంకర్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ అయ్యన్న విషయాన్ని వారిని తెలుసుకుందాం. సార్, ఎట్లా ఉందండి రుణమాఫీ సంబంధించి? మీకు రుణమాఫీ అయిందా, లిస్టులో పేరు వచ్చిందా అండి? రుణమాఫీ సంబంధించి బ్యాంకర్లలో మీకు జమ అవుతున్నాయి అకౌంట్లలో? ఇంకా లిస్టులో అయితే పేరు రాలేదు, ఇంకా జమ కూడా కాలేదు. నిజంగా కూడా మరి కాంగ్రెస్ పార్టీ వస్తే మాకందరికీ రైతులకు ఏదో అవుతుంది, మరి రూపాయలు 2 లక్షల రూపాయలు రుణమాఫీ అవుతుంది, రైతు భరోసా అనే 7,500 వస్తాయని ఆశకు పోయి మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే ఇవాళ మా రైతులకు అన్యాయం చేసే విధంగా ఇచ్చిన మాటకు విరుద్ధంగా ఇవాళ ఏదైతే రైతు భరోసాను ఎగ్గొట్టి ఇవాళ రైతు రుణమాఫీ పేరుతోనే 1 లక్ష రూపాయలు అయితే ఉన్నారు. దాంట్లో కనీసం కానీ పేరు లేకుండా ఆ లిస్టు అయోమయంగా మరి ఎలా సెలెక్ట్ చేసినారో తెలియదు. బ్యాంకులను నడితే మాకు తెలియదు, ప్రభుత్వం మేము లిస్టు పంపించాం, ఆ లిస్టు ప్రకారమే వచ్చిందంటుంది. చాలామంది రైతులు మాతో పాటు చాలామంది రైతులు గందరగోళానికి గురవుతున్నట్టు సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. రీషెడ్యూల్ చేశారండి. రీషెడ్యూల్ చేసి ఆ క్రైటీరియా కూడా రేషన్ కార్డు అన్నారు, పాస్బుక్ అన్నారు. ఇంట్లో 4 పేరు మీద తీసుకుంటే 4కి చేస్తారా, ఒకరికి చేస్తారా అనేది కూడా క్లారిటీ ఇస్తున్నారా బ్యాంక్ అధికారులు? ఏమీ లేదు, అది ప్రభుత్వం ఎట్లా చేస్తుందో మాకు కూడా సరైన గైడెన్స్ లేదని చెప్తా ఉన్నారు. మరి ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా అయోమయానికి గురవుతున్నారు. దాదాపుగా ఇవాళ లక్షల మంది రైతులు ఉంటే ఇవాళ దాదాపు 1 లక్ష రూపాయల రుణమాఫీకి 40 లక్షలపై రైతులు ఉంటే ఇవాళ కేవలం 11 లక్షల మంది రైతులకే వారి ఖాతాలో 1 లక్ష రూపాయలు జమ చేస్తామంటున్నారు. మిగతా 30 లక్షల మంది రైతులు అమోఘంగా మరి చాలా బాధతోని మరి బాధపడతా ఉన్నారు. నిజంగా కూడా ఒకప్పుడు మరి ఇవాళ రైతులందరూ కూడా బాధపడతా ఉన్నాం. కాంగ్రెస్ యొక్క మాటలు విని ఇవాళ మోసపోయినామనే విధంగా మరి ఇవాళ రైతాంగం బాధపడతా ఉంది. నిజంగా కేసీఆర్ ఏది చెప్పిండో దాని ప్రకారం అన్నీ కూడా మరి వారు లెక్క ప్రకారం, వారి సీజన్ ప్రకారం ఏ పంటకు ఏది వేయాలని ఆ లెక్క ప్రకారం వేసేది. కానీ ఇవాళ ఇప్పటి వరకు జూన్ మాసం వెళ్ళిపోయి ఆగస్టు మాసం వస్తున్నా కానీ మరి వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి ఈ రైతు భరోసా ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. మరి కేవలం అవే డబ్బులతోనే ఇవాళ రైతు భరోసాకి ఇవ్వాల్సిన డబ్బులతోనే ఇవాళ రైతు రుణమాఫీ చేస్తున్నట్టు కూడా ప్రజలలో అనుమానం వస్తుంది, రైతులలో అనుమానం కూడుకున్నది. మా అందరిలో కూడా అదే అనుమానం కూడుకుని ఉన్నది. మీ పేరు? మా పేరు కడారి కృష్ణయ్య, రేగట్ అండి మాది. ఎన్ని ఎకరాలు ఉందండి? ఎంత అప్పు ఉందండి? నాకు 1 లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాను నేను. మాఫీ అవ్వలేదు, లిస్టులో పేరు లేదు. దానికి సమాధానం ఎవరు చెప్పట్లేదు. వ్యవసాయ శాఖ అధికారులు చెప్పట్లేదు, బ్యాంకు వాళ్ళు చెప్పట్లేదు. మంత్రులు, ముఖ్యమంత్రి కూడా వివిధ రకాల స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఒకరికొకరికి పొంతన లేదు. ఇప్పటికైనా దీని మీద రైతులకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. రైతు బంధు వేయలేదు, గందరగోళ పరిస్థితుల్లో రైతులు ఉన్నాం. నిన్న రైతు వేదిక దగ్గరికి పిలిచారండి, మేము పిలవలేదా? పిలవలేదండి, ఎవరిని పిలవలేదు, మమ్మల్ని ఏం పిలవలేదు, మా ఊళ్ళ నుంచి ఎవరిని కూడా పిలవలేదు. వడ్డీలకు కూడా కడుతున్నాం అంటున్నారండి. కొన్ని బ్యాంకులు ఏమంటున్నాయంటే పాత సంబంధించిన బాకీలకు కట్టుకునే ప్రమాదం ఉంది, వడ్డీ కింద జమ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. మీరు బ్యాంక్ అధికారులను కరెక్ట్గా చెప్తున్నారా, అడుగుతున్నారా? అది స్పష్టత వాళ్ళకు కూడా గైడ్లైన్స్ కరెక్ట్ లేవనే చెప్తున్నారు సార్. వాళ్ళని అడిగితే ఏ సమాధానం చెప్పట్లేదు. వాళ్ళు డబ్బులు పడితే మేము ఏం చేయాలనేది ఆలోచిస్తామని అంటున్నారు. జమ చేస్తే కూడా ఇబ్బందే కదా సార్ మాకు. ఇప్పుడు మళ్ళీ మాకు అప్పులు ఇస్తే మళ్ళీ మేము ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇదివరకు 2 సార్లు రుణమాఫీ చేశారండి కేసీఆర్ గారు. అప్పుడు ఎట్లా ట్రాన్స్పరెన్సీ ఉంది, ఎట్లా క్లారిటీగా అయింది? గతంలో చేసింది స్పష్టంగా ఉందండి, ఎవరు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. వేస్తా అన్న టైంకు వేసిండు, అందరికి ప్రతి ఒక్కరికి కూడా ఒకేసారి వేసిండు. ఇదంతే రుణమాఫీ కాలే. ఎంత ఉంది అప్పు? ఎంత ఉంది? అప్పు ఉంది, ఒక 30,000 ఉంది. కానీ నీకు లిస్టులో పేరు రాలేదా? రాలేదా? ఎవరిని కలిసిన బ్యాంకులు అడిగితే మాకు తెలియదు బాబు, అక్కడ పేర్లు వస్తే మేము చెప్తాం, మాకేమరకు అంటారు. దాదాపుగా నల్గొండ జిల్లాలో 30% మందికే డబ్బులు పడ్డాయి, ఇంకా 70% మంది ఎదురు చూస్తున్నారు. నీకెంత అప్పు ఉంది, నీకు మాఫీ అవుతుందా, లిస్టులో పేరు వచ్చిందా అండి? బ్యాంకు వాళ్ళు ఏం సమాచారం ఇచ్చింది? ఇప్పుడు నాది ధరేశ్వరం, 5 ఎకరాలు ఉంది నాకు. మా కుటుంబంలో ఇప్పుడు 3 లక్షల దాకా అప్పు ఉంది.
సరే ఇప్పుడు ఆ అప్పు మరి వార్తలలో వింటుంటే మాత్రం ఇక ₹1,00,000 మీరు కడితే 2 లక్షలు ఇస్తామనేది ఒకటి, ఏదో బియ్యం కార్డు ఉంటేనే ఇస్తామనేది ఒకటి, మరి మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఒక్కరు ఉద్యోగం ఉన్నా ఇవ్వమనేది ఇదొకటి. రోజు ఆ టీవీలు పెడుతున్నాం, కరెంటు బిల్ అయితే వస్తూనే ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఇంకా మేము 5 ఎకరాలు ఉన్న వాళ్ళం ఇన్కమ్ ట్యాక్స్ అడగడతాం. మాకు బంద్ చేసి అప్పుడు ఆ బోర్లలో నీళ్ళు లేవు. ఆ నీళ్ళు ఉన్నంతలో ఇంతకుముందు ఇంత అంత ఉంటాయి, ఆసింగి సగం ఎండిపోయి సగం లక్షన్నర అప్పు ఎట్లా మరి ఎవరు తీర్చాలి? బ్యాంక్ అధికారులు బ్యాంకు వాళ్ళకి అడిగిపోతే అసలు మాకు ఏం తెలియదు, ఇంకా మీకే ఇంత తెలుసు అని అంటారు. రాలేదంటారు, వాళ్ళు ఏం స్పందిస్తలేరు. ఆ ఆర్టికల్స్ ఆఫీస్కి పోతేనేమో మీరు అప్పు కడితే కదండి వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చేది అంటారు. ఇప్పుడు పోయిన ఆసింగ్ పైసలు ఇవ్వకనే అప్పలపాలైన రాంగ పోంగా 2 ఎకరాలు 3 ఎకరాల వాళ్ళకి ఇచ్చారు. ఇక రోజు ఆ బ్యాంకులు కాడికి పోతున్నాం, ఓడి అప్పిస్తే వెళ్ళాడు, ఈ 1,00,000 కడితేనే 2 లక్షలు ఇస్తా అంటుండు. అన్ని వడ్డీలు అన్నీ మేము ఇంతకుముందు కేసీఆర్ ప్రతి సంవత్సరం రైతు బంధు ఇచ్చే వాటికే రెన్యువల్ చేసుకునేది, మళ్ళీ అవసరం ఉంటే ఇంత తెచ్చుకునేది, అట్లా నడుస్తుండే. ఈయన ఇచ్చిందే లేదు కదా, ఇచ్చింది లేదు. ఇచ్చిన దానికి ఆ అప్పులన్నా ఇవ్వకుండా రోజు ఒక గైడ్ లైన్ ఇస్తారు కదా. రేషన్ కార్డు ఉంటే ఇస్తాము, పాస్బుక్ ఉంటే ఇస్తాము, 5 ఎకరాలకు లోపు ఉంటే ఇస్తాము, ఒక కుటుంబంలకు ఒక్కరికే ఇస్తాము. ఇప్పుడు నాకు 2 కొడుకులు ఉన్నారు, తలా 3 ఎకరాలు ఉంది. వాళ్ళ భూమి వాళ్ళకి చేసిన వాళ్ళకే ఉన్నాయి. పిల్లలు ఇంత ప్రైవేట్ చేస్తున్నానేమో వాడు బియ్యం కార్డు ఇవ్వకపోయా. ఇప్పుడు కేసీఆర్ గారు 2 సార్లు చేశారండి, అప్పుడు మంచిగా అయిందా, నీట్గా అయిందా? కేసీఆర్ ఒకటండి, ఆయన కూడా 3 సార్లు చేయడం వల్ల పెద్ద లాభం అంటే మాకు వడ్డీలు వెళ్ళి అస్సలు నిలబడింది. పెట్టుబడికి ఇచ్చిండు, మళ్ళీ వడ్డీలు కట్టిండు. నీళ్ళు కూడా పుష్కలం నీళ్ళు ఉండే. నాకున్న 5 ఎకరాలు నాటు పెట్టిన, ఓ 40-50 ఫుట్లు పడినాయి. కాస్త చిక్కగా అయ్యే మూమెంట్లో మరి రేవంత్ రెడ్డి వస్తే ఒకసారి 2 లక్షలు చేసి అది చేసి ఇది చేస్తా అంటే ఉన్నోని ఏదో పళ్ళ పుల్లను వదిలిపెట్టి బ్రష్ తెచ్చుకొని రాసుకొని షుగర్లు దంతాలు ఊడిపోయినట్టు ఉంది ఇప్పుడు పరిస్థితి. అందరు ఇబ్బంది పడుతున్నారు. నా కుటుంబం వాళ్ళే 3 ఇబ్బంది పడుతున్నాం. ఇంకా దేశవ్యాప్తంగా ఎట్టుంటుంది పరిస్థితి. చాలా వరకు ఆ రేషన్ కార్డు ఏదో అంటే లేని వాళ్ళకి, అర్హులు ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చినాకనే చేసినా బాగుండేది. ఇటు రేషన్ కార్డు అంటూనే మళ్ళీ ఇటు ఇది అంటూనే ఎట్లా సాధ్యమైతే చెప్పండి. ఈ విధంగా అన్నదాతల ఆవేదన మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సమన్వయ లోపం కనిపిస్తూ ఉంది, గందరగోళం పరిస్థితులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. బ్యాంక్ అధికారులకు, వ్యవసాయ శాఖ అధికారులకు సంబంధించి సమన్వయ లోపంతో ఎక్కడికక్కడ కూడా రైతులకు సంబంధించి రుణమాఫీలో క్లారిటీ లేదు. గ్రామాలలో లిస్టు ప్రకటించారు, దాదాపు 50% మంది రైతుల పేర్లు అనేది ఆ లిస్టులో గల్లంతైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. నల్గొండ జిల్లాలో ఇప్పటివరకు 30% మంది రైతులకు మాత్రమే రుణమాఫీకి సంబంధించిన డబ్బులు జమ అయ్యని చెప్తా ఉన్నారు. పిఎస్సికి సంబంధించినటువంటి రైతులకు క్లారిటీ లేదు, ప్యాక్స్కి సంబంధించినటువంటి రైతులకు క్లారిటీ లేదు, ఎన్డీసీని తీసుకున్నటువంటి రుణాలు తీసుకున్నటువంటి రైతులు కూడా క్లారిటీ లేదు. కొన్ని ప్రైవేటు సంబంధించినటువంటి కార్పొరేషన్ లోన్లు తీసుకున్న వారికి కూడా ఎలాంటి సమాచారం లేదని కూడా చెప్తా ఉన్నారు. మొత్తంగా రైతు రుణమాఫీ గందరగోళ పరిస్థితులు తీసుకొచ్చింది, రైతుల్ని మనోవేదన గురి చేస్తూ ఉంది, రైతుల్ని మరింత గందరగోళం నెట్టింది. కెమెరా పర్సన్ వెంకట్తో రామ్ టీ న్యూస్, నల్గొండ.